40 మంది మహిళలకు లైంగిక వేధింపులట. 40 మంది ట్యాపింగ్లో ఘరానా కానిస్టేబుల్ నిర్వాకం. కొందరి డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబాటు. నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూమ్. మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి భారీగా వసూళ్లు. రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు. ఓ పోలీస్ అధికారి 9 ఎకరాల విక్రయంలో సాయం. మునుగోడు ఉప ఎన్నికలోనూ ప్రమేయం. కోట్లలో అక్రమార్జన. విచారణలో బయటకు క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఇక్కడ టాస్క్లు, ఆపరేషన్ల గుట్టు విప్పుతున్న రాధాకిషన్ రావు. ఉన్నతాధికారి చెప్పినట్లే చేశానని విచారణలో వెల్లడి. కస్టడీ మరో 3 రోజులు. నాయకుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందట. కానిస్టేబుల్ పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగి, కానీ ఇతడు మాత్రం ఘరానా కానిస్టేబుల్. బెదిరింపులు, వసూళ్లు, సెటిల్మెంట్లు, దందాలు అన్నింట్లోనూ పాత్ర. ఓ దశలో జిల్లా ఎస్పీకి అతడు ఎంత చెబితే అంత. ఆడిందే ఆట, పాడిందే పాటగా పెత్తనం సాగిస్తూ డిఎస్పీలు, సిఐలకే హడలు పుట్టించాడు. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ టీంలోకి అతన్ని తీసుకున్నారు. దీని మాటున చెలరేగిపోయాడు. కొంతమంది మహిళల వ్యక్తిగత విషయాలు సేకరించి వారి జీవితాలతో ఆడుకున్నాడు. 40 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన 2 కానిస్టేబుళ్లను వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని హైదరాబాద్కు తరలించారు. వీరిలో ఒకరు రౌడీ షీటర్లతో కలిసి సెటిల్మెంట్లు, గంజాయి కేసు నిందితులు, పేకాట నిర్వాహకులు, ఇతర నేరస్తులను టార్గెట్ చేసి కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఏడాదిన్నర కిందట ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు. ఇంకా అనేక ఆరోపణలున్న నేపథ్యంలో అవి నిజమని తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నల్గొండ కేంద్రంగా సాగిన ఈ తంతుపైన వెలుగులోకి వస్తున్న సమాచారం పోలీస్ శాఖ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ట్యాపింగ్ కేసులో నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న ఒక సిఐని విచారించడంతో మొత్తం వ్యవహారం బయటకొచ్చిందట. ట్యాపింగ్ కోసం నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ భవనంలో విస్తృతమైన తనిఖీ చేశారు. వార్ రూమ్లో పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని కూడా గుర్తించారు. వారి నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలను యూనిట్గా ఏర్పాటు చేసుకొని నల్గొండలోనే ట్యాపింగ్ సెంటర్ నిర్వహించారని 2 జిల్లాల ప్రతిపక్ష నాయకులు, వారి సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ట్యాపింగ్లో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా పనిచేశారు గతంలో. అప్పుడు ఏఎస్పీగా ఉన్న అధికారి తర్వాత ఎస్పీ అయ్యారు. ఆ పరిచయాలతో వివాదాస్పద కానిస్టేబుల్ను ట్యాపింగ్ టీంలోకి చేర్చుకున్నట్లు సమాచారం. అట్లాంటి వాళ్ళే కావాలి కదా ఈ దొంగలకి. ఒక చిన్న కానిస్టేబులే ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడ్డాడంటే ఇక పై స్థాయిలో ఉన్న అధికారులు ఎంత చేసి ఉండాలా? టాస్క్ ఫోర్స్ సిసిఎస్లలో పనిచేసిన ఇతడికి ట్యాపింగ్లో కీలక బాధ్యతలు ఇవ్వడంతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడ్డాడట. 9 సిమ్లు బయటకు రాబోతున్న బాధితులట. వివాదాస్పద కానిస్టేబుల్ మొత్తం 9 సిమ్ కార్డులు వినియోగించిండు. ఒకవైపు రాజకీయ నేతలకు అవసరమైన ఫోన్లతో పాటు మరోవైపు సొంత వ్యవహారాలకు కూడా ట్యాపింగ్ను అడ్డు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మహిళల ఫోన్లను ట్యాప్ చేసి వ్యక్తిగత సంభాషణ విని లోబర్చుకునేవాడని సమాచారం. తాను కన్నేసిన మహిళలు, ఉద్యోగినులను వేధించాడని చెబుతున్నారు. నల్గొండ జిల్లాలోని ఒక చోటా నాయకుడు అక్రమ వ్యవహారంలో పట్టుబడితే దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన భార్యను సైతం బ్లాక్మెయిల్ చేసిండట. అయితే ఇతడి బాధితుల్లో కొందరు త్వరలో బయటకొచ్చి తమ గోడు వెళ్లబోసుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం. రియల్ వ్యాపారులను టార్గెట్ చేసి భారీగా వసూళ్లకు దిగడంలో వివాదాస్పద కానిస్టేబుల్ది కీలక పాత్రగా చెబుతున్నారు. అక్రమ దందాలు చేసే రైస్ మిల్లర్ల నుంచి, నెలవారీ మామూళ్లు, పేకాట శిబిరాల నిర్వాహకుల నుంచి వసూలు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. అన్నీ తానై వ్యవహరిస్తూ నల్గొండ జిల్లాలోని వాణిజ్య కేంద్రమైన పట్టణానికి చెందిన రౌడీ షీటర్ ద్వారా ల్యాండ్ సెటిల్మెంట్కు పాల్పడ్డాడు. కొంతమంది అధికారులను సైతం బయటపెట్టినట్లు తెలిసింది. గుర్రంపోడు వద్ద మాజీ పోలీస్ బాస్ బినామీలకు దాదాపు 9 ఎకరాల తోటనిప్పించడంలో కీలక పాత్ర పోషించిందట. నాయకుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వెస్ట్ జోన్ పోలీసులకు పూర్తిగా సహకారం అందిస్తుందట. ఇక ఏం చేస్తాడు అందించకపోతే? గత ప్రభుత్వ పెద్దల గుట్టును విప్పుతున్నట్టుగా సమాచారం. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, ఇతర ఉన్నతాధికారులు చెప్పినట్టే చేశామని ఆయన ఒప్పుకోవడంతో కేసులో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ మరో 3 రోజులు మిగిలి ఉన్నది. ఆ తర్వాత కేసుతో ప్రమేయం ఉన్న పలువురు రాజకీయ నాయకుల చుట్టూ ఉచ్చు బిగుసుకోబోతున్నది. ఎవరెవరు ఎలాంటి పనులు చేయించారు, దానివల్ల ఎవరు లబ్ధి పొందారు, తమ టీంకి ఇచ్చిన టాస్క్లేంటి, సేకరించిన డేటాతో చేయించిన ఆపరేషన్స్ ఏంటి, అందుకోసం ఎలాంటి కసరత్తు చేశారు, ఇలా అనేక అంశాలపైన పూర్తి సమాచారాన్ని రాధాకిషన్ రావు వెల్లడిస్తున్నట్టుగా చెబుతున్నారు. వీటిని రికార్డ్ చేస్తున్న విచారణ అధికారులు ఆయన చెప్పిన అధికారులు, నాయకుల పేర్లను లిస్ట్ అవుట్ చేస్తున్నట్టు సమాచారం. వారికి నోటీసులు ఇచ్చి విడతల వారీగా విచారించబోతున్నారు.
రాధాకిషన్ రావు కూలంకషంగా వెల్లడించిన వివరాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటుగా నల్గొండ జిల్లాకు ఒక్కొక్కరు నాయకత్వం వహించి పని పూర్తి చేశారని తెలిపారు. మరోవైపు ట్యాపింగ్ ఇటీవల చేసింది కాదని, కొంతకాలంగా ఎస్ఐబి ఇంటెలిజెన్స్లో కొందరు అధికారులు పథకం ప్రకారం ఈ కుట్ర పన్నారని ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు విచారణలో చెప్పారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పెద్దలు, ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రభాకర్ రావు, వేణుగోపాలరావు, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో పాటు తిరుపతన్న, ఇంకొందరు ఇన్స్పెక్టర్లను ఇంటెలిజెన్స్ ఎస్ఐబిలోకి తెచ్చినట్టుగా తేలిందట. చూడండి ఎంత భయంకరమైన విషయమో ఇది. దీని వెనకాల పైన ఉన్నది ఎవడు? కేసీఆర్ ఉన్నాడు. అల్టిమేట్గా కేసీఆర్ ఫ్యామిలీ ఉన్నది దీని వెనకాల. ఇప్పుడు మొన్న అన్నాడు కదా, 2 రోజులు అవుతుంది, 2 రోజులు అయిపోయింది, ఇంతవరకు అత్తాపత్తా లేడు, అడ్రస్ లేడు. 2 రోజుల్లో చెప్తే నేను ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతాను. ఏది కాళేశ్వరం గురించి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, అన్ని ఛానళ్ళు తిరుగుతా, అందరికి ఇంటర్వ్యూలు ఇస్తాను, అడ్రస్ లేకుండా పోయిండు. మళ్ళీ మొన్న కరీంనగర్లో కనబడ్డాడు. 2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్, ఎవరిని అరెస్ట్ చేయాలనో చెప్తా, ఎవరి డేటా ఏందో చెప్తా, ఎవరి కథ ఏందో చెప్తా అన్నాడు. ఇంతవరకు అతి గతి లేదు. మరి ఎక్కడ పోయినవా చంద్రశేఖరరావు? మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఆడారుస్తావు. ఎంత అరాచకానికి పాల్పడ్డారో చూడండి.